ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన ఆడబిడ్డ నిధి హామీని అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం మహిళలను నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం దుర్మార్గమని విమర్శించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఒకవైపేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదో సాధించినట్టు, వాళ్ళేదో ఘనత సాధించినట్టు, అసలు వాళ్ళు ఫుల్ సూపర్ సక్సెస్ అయినట్టు, ఇక వాళ్ళ ప్రభుత్వం గురించి వాళ్ళే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ దెబ్బ కొట్టుకోవడం చూస్తా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రజలేమో ఈ చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎప్పుడు దిగిపోతారు, చక్కగా సంక్షేమం అందించినటువంటి జగనన్న సంక్షేమ పాలన ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఒకవైపునేమో రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇక వీళ్ళని మనము ఇంకా 3 ఏళ్లు భరించాలి, ఇంకా 3 ఏళ్లు ఓపికతో ఉండాలి, మంచి రోజులు రావాలంటే అని చెప్పి ప్రజలు ఫిక్స్ అయ్యారు. మహిళలైతే ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు, జగనన్న పాలన ఎప్పుడొస్తుంది, జగనన్న సంక్షేమ పాలన ఎప్పుడొస్తుంది, మహిళలకు రక్షణ ఉండే రోజులు ఎప్పుడొస్తాయని చెప్పి మహిళలు ఇప్పటి నుంచే ఎదురు చూస్తా ఉన్నారు. మరి రాష్ట్రంలో ఈ విధంగా కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తా ఉంటే మరి సడన్ గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు, చీకటి పాలనను చీల్చుకుంటూ వచ్చారంట. ఏంటిది? ఎవరిది చీకటి పాలన, ఎవరిది చీటింగ్ పాలనో ప్రజలన్నీ గమనిస్తున్నారు. అంతెందుకు, నిన్న 2 ఏళ్ల నమ్మకం సభలోనే మనం చూద్దాము. వాళ్ళు 2 ఏళ్ల నమ్మకం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, జనం అనాలి కదా, వాళ్ళకి వాళ్ళే అనుకుంటా ఉన్నారు. ఇక ఏ విధంగా ఆడబిడ్డలకు చావు కబురు చల్లగా చెప్పారో మనం అంతా కూడా చూసాం. ఇక ఏంటంటే ఆయనే చెప్తా ఉన్నారు, ఆడబిడ్డ నిధి చెప్పాము, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళే ఒప్పుకుంటున్నారంట, అందుకని చెప్పి P4 తెచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారే హామీలు ఇచ్చారు, ఆయనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఒప్పుకుంటున్నారు, ఇక ఆయనే ఇవ్వటం లేదని ఆయన స్పష్టం చేసి ఆయనే చెప్పారు కదా, ఇది మోసం కాదా, ఇది దగా కాదా, ఇది చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నాను. ఇక 143 పథకాలు ఇస్తామని ఇక హామీ చెప్పి ఏదో 2 ఏళ్లలో అమలు చేయకుండా అదేదో సాధించినట్టు మరి ఒక్కో పథకానికి ఇప్పుడే కూడా వాళ్ళే చెల్లుచీటి రాస్తున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. వాళ్ళు ఇంతకుముందు తెలీదా వీళ్ళకి డబ్బులు లేవని, లేదా ఉన్న డబ్బులు సరిపోవు, వస్తే అధికారంలోకి వస్తే ఇవన్నీ మనం హామీలు ఇస్తున్నాము, వచ్చాక ఇవన్నీ అమలు చేయడం సాధ్యం కాదని తెలీదా? ఇప్పుడు మాయమాటలు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎంత? 45 ఏళ్ళు ఇండస్ట్రీగా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు కదా ఆయన. మరి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కదా, అప్పుడు తెలీదా ఈ లేనిపోని హామీలన్నీ ఇచ్చేసి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళం అవుతామేమో, ఇవన్నీ ఇవ్వడం సాధ్యపడదని మరి మేనిఫెస్టో రాసినప్పుడు తెలీదా, సూపర్ 6 రాసినప్పుడు తెలీదా చంద్రబాబు నాయుడు గారికి? ఇప్పుడు 2 ఏళ్లకే వచ్చి ఏ విధంగా చేతులు ఎత్తేసి ఏ విధంగా మరి ప్రజల్ని మోసం చేస్తూ, మహిళల్ని మోసం చేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ మోసం చేస్తూ చాలా సింపుల్ గా ఇలాంటి చావు కబుర్లు, ఇలాంటి మీటింగ్లు పెట్టి చల్లగా చెప్తున్నారంటే రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమవుతా ఉంది, అర్థమైపోయింది. ఇక గతంలో కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారి పాలనలో, అసలు ఆయన పాలనన్నా, గతంలో ఆయన పరిపాలనన్నా, ఆయన మాటలన్నా ఇవన్నీ కూడా ఉట్టిట్టు గాలి మాటలు లాంటివని తెలుసు. ఇక ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడేది లేదు, సచ్చేది లేదు. క్రెడిబిలిటీ లేని మాటలు, క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారికి లేదని ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఏదో అబద్ధపు మాటలు చెప్పి, ఏదో జగనన్న కన్నా ఇంకా మించిస్తామని చెప్పి ఆశ చూపించి జనం ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవన్నీ కూడా టయానికి అకౌంట్ లోకి వస్తున్నాయి, ఈయన అంతకన్నా మించిస్తానంటే అదేంది ఎట్లా చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళని ఆశ పెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు తీరా ఈ 2 ఏళ్ల కాలంలో రకరకాల ప్లాట్ఫామ్స్ లో రకరకాలుగా ఏ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారో అది కూడా చూద్దాం మనం. అయితే ఇప్పటికే మనం చూసాము, ఇక ఇది పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గారు క్రమక్రమంగా కూడా అన్ని వర్గాల వాళ్ళని ప్రజల్ని మోసం చేస్తూనే వచ్చారు. ఇక నిన్న వారి మాటల్లో చూసాము, మేనిఫెస్టోనంట హెలికాప్టర్లో చదువుకుంటూ వచ్చాడంట. దేనిది మేనిఫెస్టోని హెలికాప్టర్లో చదువుకుంటూ రావడం ఏంటి? మేనిఫెస్టో మీకు గుర్తుండదా చంద్రబాబు నాయుడు గారు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు
మేము తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో నవరత్నాలు అని ఏదైతే మేము చెప్పామో దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు మా జగన్ గారు. ఆ మేనిఫెస్టోనే బైబుల్ గా, ఖురాన్ గా, భగవద్గీతగా భావించి ఇది ప్రజలకు మేలు చేయాలి అని చెప్పి బలంగా నమ్మి దేవన్ నుంచి కూడా ఎప్పుడు మర్చిపోలా, దేవన్ నుంచి కూడా 100% ఇది ఎలా అమలు చేయాలని చెప్పి పరితపించి పనిచేశారు. ఆ విధంగానే 99% మేనిఫెస్టోని అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మీరు ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత హెలికాప్టర్ లో మేనిఫెస్టో చదువుకుంటూ పోవడం ఏంటండి? ఆశ్చర్యంగా ఉంది మాకు. అంటే మీకు మేనిఫెస్టో గుర్తుండదా? ఈ హామీలు మీరు ఇచ్చినే కదా, లేదా ఆ టైంకి అప్పటికప్పుడు లేకపోతే ఎవరితో స్క్రిప్ట్ లాగా అది కూడా రాపిచ్చి ఏదో జనమే కదా ఈ పిచ్చి మాటలు ఏం చెప్పినా నమ్ముతారు, మనం ఏం రాసిచ్చినా వింటారు, ఆ స్పీచ్ లో చెప్పేసామంటే అయిపోయిందని అనుకున్నారు అప్పుడే మీరు. మీ చిత్తశుద్ధి ఏంటో అక్కడే కనిపిస్తుంది. మీకు చిత్తశుద్ధి లేదని, మీకు కమిట్మెంట్ లేదని అక్కడే అర్థమవుతా ఉంది. ఇంత దారుణంగా ప్రతిసారి కూడా మీరు మోసం చేస్తూ వచ్చారు. మీ మేనిఫెస్టో మీకే గుర్తులేదు, మీరు హెలికాప్టర్ లో చదువుతా ఉన్నారు. ఇక మీ అధికారులకేం గుర్తుంటది? ఈ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ లో ఉండాల్సినటువంటి మేనిఫెస్టో కూడా మరి అది ఉందో లేదో మీకే తెలియాలి. మీకు ఏం బాధ్యత ఉంటది? మీ అధికారులకు ఏం బాధ్యత ఉంటది? ప్రజలకు ఏం డెలివరెన్స్ ఇస్తారు? మీరు ఏం గవర్నెన్స్ ఇస్తారు? మా మేనిఫెస్టో మీరు చూసినట్టయితే సీఎం కార్యాలయం దగ్గర నుంచి సచివాలయాల దాకా ప్రతి చోట, మరి ప్రతి సచివాలయం దగ్గర నుంచి, ప్రతి గ్రామ సచివాలయం దగ్గర నుంచి కూడా ప్రతి గడప వరకు కూడా మా మేనిఫెస్టోని చేర్చాము. ప్రతి గడపకు ప్రజాప్రతినిధులు వెళ్ళి మీకు ఈ పథకాలు వచ్చాయా అని చెప్పేసి, ఆ పథకాలు వచ్చాయా, మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మేము ఇంటింటికి వెళ్ళి కూడా గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి వెళ్ళి ఇబ్బందులున్నా తెలుసుకున్నాం. మేనిఫెస్టో అమలైందో లేదో మేము చెక్ చేసుకున్నాము, మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాము మేము అధికారంలో ఉన్నప్పుడు. మీరు ఇప్పటికీ మీకు మేనిఫెస్టో గుర్తులేదు, మీరు ఇవ్వాల్సిన వాటి మీద మీకు బాధ్యత లేదు, మీకు కమిట్మెంట్ లేదని స్పష్టంగా ప్రూవ్ అయ్యింది మీ మాటల్లోనే. ఇక ఈ కూటమి 2 ఏళ్ల పాలనలో మొట్టమొదటిగా మనం చూసాము బాధితులు ఎవరంటే మహిళలే, ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే మహిళలే.